హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఆల్రెడీ మనం పేనీలు తయారు చేయడం చూసాం కదా. ఆ పేనీలని ఎలా తినాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అదే పేనీలతో కీర్ కూడా తయారు చేసుకుందాము. పేనీలు తయారు చేయడం మీరందరూ చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పేనీలని బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా హైజీనిక్గా ఎలా తయారు చేయాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. హౌ టు మేక్ పేనీలు వీడియో చూసి చాలా మంది నన్ను అడిగారు పేనీలు తినడం ఎలాగా అని. ముఖ్యంగా వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. దివాళీకి అయితే పేనీలు కంపల్సరీ తెలంగాణ సైడ్ తింటారు. ఈ వీడియోలో 2 టైప్స్ చేస్తున్నాను. ముందుగా సింపుల్గా చేసుకుందాము. ఈజీగా జస్ట్ పాలల్లో కలుపుకొని తినడమే చూద్దాము. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పాలల్లో ఉడికించుకొని కీర్ చేయడం చూద్దాము. ఇదిగోండి, ఇవి హోమ్ మేడ్ పేనీలు. ఇవి నేను ఇంట్లోనే చేశాను. నేను చేసిన వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సేమ్ నేను చూపించిన ప్రొసీజర్లోనే చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా వస్తాయి. ముందుగా ఈ పేనీలని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో వేసుకొని, అంటే మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. మనం వేసుకున్న దాన్ని బట్టి షుగర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. దాంట్లో వేడి వేడి పాలు పోసుకోవాలి. అంటే పాలు కూడా మన పేనీలు మునిగే వరకు పోసుకోవాలి. ఒకవేళ పాలు ఎక్కువైంది, పేనీలు తక్కువ అనిపిస్తే అప్పుడు ఇంకా కొన్ని పేనీలు కూడా వేసుకోవచ్చు. పాలు, షుగర్, పేనీలని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకొని, అంటే కొంచెం సేపు తర్వాత ఇవి గట్టి పడతాయి, అందుకని ఇంకా కొన్ని పాలు పోసుకోవచ్చు. దీన్ని టేస్ట్ చూసుకోవచ్చు. షుగర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా బాగుంటాయి. పేనీలలో పాలు కలుపుకొని వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చల్లబడుతూ ఉంటే పేనీళ్ళు గట్టి పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పేనీలతో కీర్ చేసుకుందాము. ఈ కీర్ చేయడానికి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 7-8 బాదంని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పిస్తా పప్పుని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని సారపలుకులు వేసుకున్నాను. 7-8 జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి డ్రై డేట్స్ అండి. వీటిని కూడా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో ముక్కలా కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా వేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత సారపలుకులు, కాజు ముక్కలు వేసుకోవాలి. ఇంకో నిమిషం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై డేట్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్ పాలు పోసుకున్నాను నేను ఇక్కడ. ఈ పాలని 2 to 3 మినిట్స్ మరగనివ్వాలి. ఆ తర్వాత షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కూడా మనం టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సిన ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇష్టం ఉన్నవాళ్ళు సాఫ్రాన్ స్టాండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే పేనీలు వేసుకోవాలి. అంటే ఇందులో పట్టే అన్నీ వేసుకోవచ్చు. మనం చూసుకుంటూ కలుపుకుంటూ కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పల్చగా అనిపించింది అంటే ఇంకా కొన్ని పేనీలు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఈ కీర్ పల్చగా అనిపిస్తుంటే ఇంకా కొన్ని పేనీలు వేసుకోవచ్చు. పేనీలు చాలా సన్నగా ఉంటాయి కదా, తొందరగా మెత్తబడిపోతాయి. అంతే, టేస్టీగా పేనీలతో కీర్ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.